వైద్యు నారాయణం హరి అంటారు. అంటే వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. అలాంటి వైద్య వృత్తిలో 35 ఏళ్లుగా సేవ చేస్తూ హోమియోపతిలో తనదైన ముద్ర వేసుకుని ఎంతో మంది రోగాలను నయం చేసి చిరునవ్వులు పూయించిన ఏకైక వ్యక్తి డాక్టర్ దండెపు బసవానందం గారు. నయం కాని దీర్ఘకాలిక వ్యాధులని కూడా నయం చేసిన వైద్యేశ్వరుడు. దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన పాదాలకు అంకితమయ్యాయి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో డాక్టర్ దండెపు బసవానందం అంటే తెలియని వారు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. తన తండ్రి పడ్డ బాధ ఏ తండ్రి పడకూడదు అన్న గొప్ప సంకల్పంతో ఈశ్వరప్ప హోమియో క్లినిక్ స్థాపించి సామాన్యులకు నేనున్నాను అని భరోసా ఇస్తూ అతి తక్కువ ధరకే వైద్యం చేస్తూ ప్రాణదాతగా పేరొందారు డాక్టర్ దండెపు బసవానందం గారు. కీళ్ళ నొప్పులకు ఆపరేషన్ అవసరం లేదు. హౌస్ వైఫ్గా పనిచేసే వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే కిచెన్లో నిలబడి వంట చేయడం, ర్యాపిడ్ వల్ల ఇన్ఫ్లమేషన్ వచ్చి మోకాలు నొప్పులు, నడుము నొప్పులు వస్తాయి. వంట చేసేటప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా కూర్చోవడం వల్ల ఈ నీ పెయిన్ మీద, హిప్ జాయింట్ మీద వెయిట్ తక్కువ అవుతుంది. దానివల్ల కొద్దిగా రిలీఫ్ వస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఈ చిన్న స్మాల్ జాయింట్స్, కొంతమందికి ఏళ్ళు ఫింగర్స్ ఇట్లా ఓపెన్ చేయరావు సార్, వంకర పోతున్నాయి సార్, నొప్పులు అవుతున్నాయి, ఏ వస్తువు టీ తాగరాదు, గ్లాస్ పట్టుకురా, ఈ నీ లాంగ్ బోన్స్లలో వచ్చే నొప్పులను ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. కాబట్టి ఇలాంటి అద్భుతమైన కేసులు హోమియోపతిలో తగ్గిపోతాయి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. క్యూర్ ద రూట్ కాజ్, నాట్ జస్ట్ ద సిమ్టమ్స్. అంటే ఒక రోగం వచ్చినా, జబ్బు వచ్చినా దాని రూట్ కాజ్ కనుక్కొని ట్రీట్ చేసేదే హోమియోపతి. నాట్ జస్ట్ పైన పైన కనిపించే సిమ్టమ్స్ ఆర్ వీటి గురించి కాకుండా. సో హోమియోపతిలో ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేసి ఆయన మార్క్ క్రియేట్ చేసిన ఒక స్పెషల్ పర్సన్ ఇవాల్టి మన గెస్ట్. ఆయనే డాక్టర్ దండెపు బసవానందం గారు, డైనమిక్ హోమియోపతి స్టార్. అలాగే ఆయన కృషికర్త అనే అవార్డు కూడా ఉందన్నమాట. సో పొలిటికల్గా చూసుకుంటే ఆయన సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేశారు. అండ్ దాంతోపాటు ప్రజెంట్ ఆయన ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నారు. అదే తెలంగాణ హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నారు. సో ఆయనతో మాట్లాడదాం అండ్ చాలా విషయాల గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, కీళ్ళ నొప్పులు ఎక్కువగా వింటూ ఉన్నాము. ఎప్పటి నుండో కీళ్ళ నొప్పులు వచ్చి బాధపడుతూ ఉంటారు చాలామంది. అయితే మెయిన్గా ఈ నీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడితే దీనికి సర్జరీయే సొల్యూషన్, లేదంటే పెయిన్ కిల్లర్స్ మాత్రమే వేసుకుంటేనే దీనికి సెట్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఎంత ఉన్నప్పటికీ కూడా హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందంటారు? మామూలుగా అన్ని కీళ్ళ నొప్పులకు ఆపరేషన్ అవసరం లేదు. అది మామూలుగా నీ జాయింట్లో లిగమెంట్స్ అంతా కూడా ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఒక 60 ఏళ్ళు దాటిన తర్వాత ఈ యొక్క లిగమెంట్స్ అన్నీ కూడా అణిగిపోయి కీళ్ళల్లో ర్యాపిడ్ అయ్యి కీలు మొత్తం కూడా ఆ పటేళ్ళ మొత్తం కూడా అరిగిపోతుంటుంది. అలాంటి వాళ్ళకి ఆపరేషన్ చేస్తూ అంటారు. కానీ ఇనిషియల్ స్టేజ్లో ఎక్కువ మందికి ఫిమేల్స్కు హౌస్ వైఫ్గా పనిచేసే వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే కిచెన్లో నిలబడి వంట చేయడం, అవర్స్ టుగెదర్ నిలబడడం వల్ల ఈ యొక్క లిగమెంట్స్ అన్నీ కూడా అధిక ఒత్తిడికి గురైపోతాయి. దానివల్ల ర్యాపిడ్ వల్ల ఇన్ఫ్లమేషన్ వచ్చి మోకాలు నొప్పులు, నడుము నొప్పులు వస్తాయి. వెన్నుపూసలో కూడా లంబార్ డిస్క్ ప్రాబ్లం వస్తుంది. అధిక ఒత్తిడి, వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉండి కంటిన్యూగా 4-5 అవర్స్ నిలబడి ఉండడం వల్ల ఆ యొక్క ఒత్తిడి వల్ల వచ్చేటువంటి నొప్పే ఇన్ఫ్లమేషన్ అంటారు. ఇన్ఫ్లమేషన్ వల్ల మనకు నీ జాయింట్ పెయిన్ వస్తుంది, లంబార్ పెయిన్ వస్తుంది. అట్లా వాళ్ళు చాలామందికి నా దగ్గరికి వచ్చే వాళ్ళకు నేను ఒకటే వాళ్ళకి సలహా ఇచ్చిన, లేచినప్పటి నుంచి మొదలు పెడితే పొద్దున 6 గంటల నుంచి లేచి నిలబడి స్టార్ట్ అయితే మధ్యాహ్నం 2 గంటల వరకు పిల్లలు స్కూల్కి పోయి హస్బెండ్కు ఆఫీస్కి పంపించే వరకు వంటలో మీ పని మీదే ఉంటారు. వాటి వల్ల అన్ని అవర్స్ నిలబడి పనిచేయడం వల్ల కూడా ఈ మోకాలు నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. మధ్యలో వాటికి ఒక ½ an hour ఇట్లా కాల్ రెస్ట్ రిలాక్స్గా పడుకొని పని చేయమని చెప్తా. రెండవది, కిచెన్లో ఒక స్టూల్ వేసుకోమని చెప్తా. వంట చేసేటప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా కూర్చోవడం వల్ల ఈ నీ పెయిన్ మీద, హిప్ జాయింట్ మీద వెయిట్ తక్కువ అవుతుంది, ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉంటుంది. దానివల్ల కొద్దిగా రిలీఫ్ వస్తుంది. దానికి వాళ్ళు ఎక్కువగా ఇతర వైద్యంలో పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఉంటారు. పెయిన్ కిల్లర్ వాడుతూ ఉండడం వల్ల కంటిన్యూగా పెయిన్స్ రాగానే సెల్ఫ్ వైద్యం స్వయంగా వాళ్ళు మందులు, ట్యాబ్లెట్స్ మింగడం అలవాటు చేసుకోరు. అట్లా మింగడం వల్ల అది డాక్టర్ సలహా లేకపోతే ఏమవుతుందంటే ఓవర్ డోస్ అవుతుంది. ఓవర్ డోసెస్ మింగినప్పుడు మన కిడ్నీలు, నెఫ్రాన్స్ డ్యామేజ్ అవుతాయి, రీనల్ ఫెయిల్యూర్ అవుతుంది. దాంతోపాటు లివర్ డ్యామేజ్ అవుతుంది, హార్ట్ మీద కూడా లోడ్ పడి కార్డైటిస్ వస్తుంది. ఇట్లా అన్ని రకరకాల సమస్యలు ఒకదానికొకటి లింకు ఏర్పడుతుంది. కాబట్టి పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువ వాడకుండా హోమియోపతి వైద్యంలో ఆ యొక్క ఇన్ఫ్లమేషన్ తగ్గించి
శాశ్వతంగా వాటి గుజ్జు పెరిగేటువంటి మందులు హోమియోపతిలో ఉన్నాయి. వాటికి మనకు చాలా మందికి ఇప్పుడు కీళ్ళ నొప్పులు అంటే అన్ని రకాలు వస్తాయి. ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది, రుమటైడ్ ఆర్థరైటిస్ వస్తుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఈ చిన్న స్మాల్ జాయింట్స్, కొంతమందికి ఏళ్ళు ఫింగర్స్ ఇట్లా ఓపెన్ చేయరావు సార్, వంకర పోతున్నాయి సార్, నొప్పులు అవుతున్నాయి, ఏ వస్తువు టీ తాగరాదు, గ్లాస్ పట్టుకోరాదు, దాన్ని రుమటైడ్ ఆర్థరైటిస్. ఈ నీ లాంగ్ బోన్స్లలో వచ్చే నొప్పులను ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇవన్నీ కూడా వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అధిక ఒత్తిడి వల్ల వస్తుంది. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ కూడా స్టెప్టోకోకై, స్టెఫిలోకోకై బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇవి జాయింట్లను మొత్తం గుజ్జు తినేస్తుంది. అవన్నీ గుజ్జు తినడం వల్ల బాబు వస్తుంది, స్వెల్లింగ్ వస్తుంది, ఇంత దొడ్డు లావుగా ఉబ్బి ఇట్లా ఏళ్ళు వంకర కూడా పోతాయి. కొంతమందికి డిస్లొకేషన్ అవుతుంది. ఈ కీళ్ళల్లో లిగమెంట్స్ డిస్లొకేషన్ అయిపోతుంది, లిగమెంట్స్ లేకపోయే వరకల్లా. అట్లాంటి బాధలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు నా దగ్గరికి. వాళ్ళందరికీ మనం మెడిసిన్ ఇవ్వగానే అద్భుతంగా విత్-ఇన్ 2 months 3 monthsలో మంచిగా నార్మల్ పొజిషన్కి వచ్చేసినాయి. కాబట్టి ఇలాంటి అద్భుతమైన కేసులు హోమియోపతిలో తగ్గిపోతాయి. అసలు అలోపతి వైద్యంలో విరక్తి వచ్చి అలోపతి వైద్యం అంటేనే పడకనే డాక్టర్ శామ్యూల్ హనీమాన్ గారు, జర్మనీ దేశస్థుడు, 1796 సంవత్సరంలో ఆయన హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టిండు. ఒక అలోపతి ప్రొఫెసర్, అలోపతి వైద్యంలో ఎండి డాక్టర్ అయి ఉండి, అంటే మానవ శరీర ధర్మశాస్త్రం అంతా తెలిసినటువంటి వ్యక్తే హోమియోపతిని కనిపెట్టిండు. మరి దాంట్లో లేనిది ఇలా ఉన్నట్టే కదా సత్తా. అది ఉన్నది ఎంతవరకు మనకు ప్రజలకు చూపించే డాక్టర్స్, హోమియోపతి డాక్టర్స్ బాగా హార్డ్ వర్క్ చేసి ప్రజలకు తక్కువ సమయంలో ర్యాపిడ్ యాక్షన్ చూపించినట్టయితే ప్రజల్లో ఇప్పటికే హోమియోపతి మీద అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. దాని సరైన ఫాలో డ్రగ్స్ ఇవ్వక, పేషెంట్లు కూడా చెప్పే లక్షణాలు కరెక్ట్ చెప్పకపోతే హోమియోపతిలో డ్రగ్ మ్యాచ్ కాదు. హోమియోపతి ఎట్లుంటుందంటే సిమ్టమ్స్ కరెక్ట్ చెప్పాలి. అన్ని సిమ్టమ్స్, బాడీలో ఉండే అన్ని అవయవాల కాన్స్టిట్యూషన్ స్ట్రక్చర్, బాడీ స్ట్రక్చర్ మొత్తం చెప్తేనే అప్పుడు వాళ్ళకు సరైన మందును ఎన్నుకో వస్తుంది. హోమియోపతిలో మీ బాడీకి కాన్స్టిట్యూషన్కి కరెక్ట్ మందు పడ్డప్పుడే హోమియోపతి ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది. అది ఒకవేళ హోమియోపతిలో మందు వాడితే మార్పు రాలేదు అంటే అది డాక్టర్ తప్పు, చెప్పుట్ల పేషెంట్ తప్పు, డ్రగ్ కరెక్ట్ ఇండికేట్ కాలేదు. అందులో క్వాలిటీ మందులు, ఒరిజినల్ జర్మనీ మందులు బాగా ఎఫెక్టివ్ ఉంటాయి. క్వాలిటీ మందులు కూడా మంచి యూజ్ చేయాలి డాక్టర్స్. అప్పుడు ప్రజలకు మనము సరైన మేలు చేసిన వాళ్ళమైతే హోమియోపతి అంటే వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. అందుకోసమే మనము ఈ 2 రాష్ట్రాల్లో కూడా ప్రజా చైతన్యం కోసమే లైవ్ ప్రోగ్రామ్ చేయడము, ఈ యొక్క క్యాంపులు పెట్టి ప్రజల్లో హోమియోపతి అంటే స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్ అని నిరూపించడానికి ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో డాక్టరో పేషెంటో కాదు కానీ నార్మల్గా ఆ డ్రగ్కి కానీ లేదంటే హోమియోపతికి కానీ అంత విలువ ఉందని అంటారు కదా. మీరు కూడా ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్లో కూడా ఇంత ఎఫిషియెంట్గా జనాల్ని చూస్తూ ఉన్నారు. అండ్ ఎంతోమంది కీళ్ళ నొప్పులు కానీ, సోరియాసిస్ కానీ, డయాబెటీస్ కానీ ఆ బారి నుండి వాళ్ళని కాపాడారు కదా. సో ఏంటి బయటకి మీ దగ్గర ఉన్నదానికి ఆ డిఫరెన్స్ ఏమంటారు? మనం బయట హోమియోపతి, మేము హోమియోపతే, కాకపోతే ఇందులో ఏం చెప్పినా డ్రగ్ ఇండికేట్ చేయడం లోపల ఉన్నది కరెక్ట్ మెడిసిన్. హోమియోపతిలో నిష్ఠాతులైనటువంటి ఏకాగ్రత ఉండి మంచి హార్డ్ వర్క్ చేసే డాక్టర్ దగ్గర 100% సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది హోమియోపతి తప్పలేదు. ఎక్కడైనా ఫెయిల్ అయిందంటే హోమియోపతి తప్పు కాదు, సిస్టమ్ పవర్ఫుల్. సిస్టమ్ను ఉపయోగించే డాక్టర్ కరెక్ట్ ఉండాలి, కరెక్ట్ వ్యాధి లక్షణాలు తీసుకొని కాన్స్టిట్యూషన్ డ్రగ్ కరెక్ట్ పడ్డప్పుడు అది మ్యాచ్ అవుతుంది, పనిచేస్తుంది. Perfect, sir. Thank you so much, sir. Thanks for your time. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.